కలెక్టర్ గారికి నెక్స్ట్ డిఈఓ గారికి ప్రిన్సిపల్ గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మా తెలుగు తల్లి పాటతోటి బై స్టూడెంట్స్ స్పందన రూప మందుండే మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు, మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు కనుచూపులో కరుణ సిరి నవ్వులో సిరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొర్లుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో త్యాగాలు నారాలు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో త్యాగాలు నాదాలు. తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచి ఉండేగాక. బ్రహ్మ భుజ శక్తి మల్లెమ్మ పతి భక్తి, త్రిపురసులతి యుక్తి కృష్ణరాయల కీర్తి. మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో డొక్క సీతమ్మ పేరుతో మధ్యాహ్నం ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయం. విద్యార్థులు దిగే దశలోనే వారి ఆలోచనలకు మంచి ఆసరాగా వారికి మన చరిత్ర తెలియాలి, గొప్ప వ్యక్తులు గొప్ప ఆలోచనలు చెయ్యాలి అనే మంచి ఉద్దేశంతో కార్యక్రమం తీసుకురావడం ఎంతో సంతోషకరం. అందరూ కూడా గొప్ప విషయాలని తెలుసుకుంటూ పౌష్టిక ఆహారాన్ని తీసుకుని భవిష్యత్తు బంగారు బాట చేయాలని ఆలోచించడం ఎంతో సంతోషకరం. అలాగే
నాకు ఈ అవకాశం మీకు ఒక 2 మాటలు చెప్పే అవకాశం లభించినందుకు సంతోషిస్తున్నాను. ముఖ్యంగా పిల్లలందరికీ చెప్పదలుచుకున్నాను ఏంటంటే మన విద్యలు అన్ని పూర్తి చేసుకున్న తర్వాత మన 10th ఎగ్జామ్స్ కానీ ఇంటర్ ఎగ్జామ్స్కి వచ్చిన మార్క్స్ అన్నిటిని మనం రెజ్యూమ్స్లో పెట్టడం జరుగుతుంది. మీ అందరికి తెలుసు అనుకుంటాను రెజ్యూమ్ అంటే ఏంటో. సో 10th మార్క్స్ అన్ని మార్క్స్ రెజ్యూమ్లో పెట్టడం జరుగుతుంది. 10th ఇంటర్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ మార్క్స్ అన్నిటి కూడా చాలా ముఖ్యమైనవి. మీరు రాసే ప్రతి పబ్లిక్ ఎగ్జామ్ కూడా కాల్ అవుతుంది రేపు మీ రెజ్యూమ్లో. కాబట్టి మీరందరూ కష్టపడి చదివి మంచి మార్క్స్ సాధిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు వరకు లాస్ట్గా చదివినప్పటికీ మీకు ఎగ్జామ్స్ ఇంకా మార్చ్ ఉన్నాయి కాబట్టి మీరందరూ మరింత ఫోకస్డ్గా చదవాలని, మంచి మార్క్స్ సాధిస్తారని ఈ టీఎస్ క్లియరెన్స్ ముఖ్యమంత్రి ప్రారంభించి చేస్తున్నాడు. ఈ మధ్యాహ్నం భోజనం ఎందుకు ఆలోచించారంటే వాళ్ళ తల్లిదండ్రులు కొంతమంది ఏదైనా పనులకు పోవచ్చు, 4 గంటలకు 5 గంటలకు లేచి క్యారేజ్ ఇవ్వాలంటే కూడా కష్టమే. ఇవన్నీ ఆలోచించి ఈ మధ్యాహ్నం భోజనం అనేది ఏర్పాటు చేసినది బాబు గారే. అటు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు టెన్షన్ లేకుండా ఏదో పని చేసుకోవాలి, ఈ బిడ్డలకి మనం ఏర్పాటు చేస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారనే ఉద్దేశంతోనే 4 గంటలకు లేచి పెట్టే లేకుండా ప్రభుత్వం ఈరోజు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి ఈ రోజు నుంచే ప్రారంభిస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా దూరదృష్టితో ఆలోచించి బాగా చదువుకొని మంచి పేరు తీసుకురావాలని చెప్పని కూడా కోరుకుంటూ మీ అందరు కూడా పేరు పేరున నా ఆశలు ఎప్పుడు ఉంటాయని చెప్పని కూడా తెలియజేస్తూ ఏది అవసరమైనా కానీ నా దృష్టిలో తీసుకొస్తే నేను మన జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకెళ్తాం, ఏమన్నా కానీ పరిష్కారం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు సెమీ స్కిల్డ్ జాబ్స్ అంటే దానికి కేవలం ఎంపీసీ బైపీసీ చేసిన వాళ్ళకే అక్కడ జాబ్స్ అన్నట్టు కాదు. ఏ కోర్స్ చేసినా మీరు కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా వెంటనే మనకి ఇక్కడ ఈ జిల్లాలోనే ఇండస్ట్రీ ఇంత పెద్దగా పెరుగుతుంది కాబట్టి మీకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు చాలా ఉంటాయి. ఉద్యోగం గురించి మీరేమీ దిగులు చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా అయితే మన జిల్లాలోనే ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక ఆలోచన ఏంటంటే ఇప్పుడు పిల్లలు కూడా కేవలం గవర్నమెంట్ జాబ్ మాత్రమే మాకు రావాలి, గవర్నమెంట్ జాబ్ వస్తేనే మా జీవితం కుదుట పడుతుంది, తల్లిదండ్రులు కూడా అలానే ఆలోచిస్తున్నారు. గవర్నమెంట్ జాబ్ వచ్చినా రాకపోయినా గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు చేసేది లోకంలో మన ఇండియాలో 1% కంటే తక్కువ, 0.6 0.7% అంతే. మిగతా వాళ్ళంతా బిజినెస్లు పెట్టుకుంటున్నారు, ఎంటర్ప్రెన్యూర్స్ అవుతున్నారు, వాళ్ళే స్టార్టప్స్ పెట్టుకుంటున్నారు. చాలా ఇండస్ట్రీస్ లో, సర్వీస్ సెక్టార్ లో, వాళ్ళ టూరిజం ఇంత ఉంది, వీటన్నిటిలో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. మీరేమి కంగారు పడాల్సిన. డిగ్రీ కోర్స్ చేసే పిల్లల్ని చాలా మంది ప్రెషర్ చేసి ఫీజులు కట్టాలి, లేదంటే హాల్ టికెట్లు ఇవ్వం ఎగ్జామ్స్కి, ఇట్లాంటివన్నీ చాలా చేశారు. కానీ మన గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ లోకేష్ గారు వెంటనే ఇంటర్వ్యూన్ అయ్యి అన్ని ప్రైవేట్ మేనేజ్మెంట్స్ కూడా ఒక భరోసా ఇచ్చి వాళ్ళ ఏదైతే ఫీజెస్ ఉన్నాయో అన్ని కూడా వెంటనే చెల్లిస్తాం సకాలంలో అని చెప్పి పిల్లల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా పరిస్థితి రావాలని కూడా వాళ్ళందరికీ ఒక అంటే హెచ్చరికలా కాదు, వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేశారు. తర్వాత ఇంకా అది చెప్పినా కూడా వినని వాళ్ళకి హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. దానివల్ల చాలా మంది డిగ్రీ పిల్లలు కూడా ఈరోజు ప్రశాంతంగా ఎటువంటి స్ట్రెస్కి గురి కాకుండా మళ్ళీ వాళ్ళు చదువుకునే పరిస్థితి, ఎగ్జామ్లు రాసే పరిస్థితి. మీరు కూడా ఇంటర్మీడియట్ పిల్లలు చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ అంటే మీకు లైఫ్ చేంజింగ్ అంతా ఇంటర్మీడియట్లోనే జరుగుతుంది. ఈ 2 సంవత్సరాలు ఇందాక మనకి గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు చెప్పినట్టు ఈ 2 సంవత్సరాల్లో మరీ ముఖ్యంగా ఈ 3 నెలలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జనవరి, ఫిబ్రవరి, మార్చిలోనే మనకు పరీక్షల కాలం అయినప్పటికీ ఎక్కడ కూడా మీరు స్ట్రెస్ గురి కావాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే రోజు మీరు కనీసం ఎగ్జామ్స్ అప్పుడు 7-8 గంటలు బాగా అంటే డిస్ట్రాక్ట్ అవ్వకుండా చదువుకున్నా సరిపోతుంది. కొంతమంది చెప్తా ఉంటారు మరి 15 గంటలు చదివాం, 16 గంటలు చదివాం, అంత సమయం చదవాల్సిన అవసరం ఏం లేదు.
5-6 గంటలు చదివినా, బాగా పుస్తకాలు ముందుకేసుకొని చదివినా సరిపోతుంది. డివియేట్ అవ్వకుండా చదవాలి. మీరు మరొకటి, ఈ సోషల్ మీడియాని ఈ కొన్ని నెలలు కొంచెం దూరం పెట్టుకోవాలి. ఈ ఏజ్ గ్రూప్ పిల్లలకి సోషల్ మీడియా మరీ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. చాలా టైం వేస్ట్ అయిపోతుంది, అడిక్ట్ అవుతూ ఉంటారు. వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని, స్నాప్చాట్ అని, మరి ఎంతమంది వాడుతున్నారో నాకు తెలియదు. కానీ దయచేసి నా రిక్వెస్ట్ ఏమంటే ఈ 3 నెలలు మాత్రం పరీక్షలు అయ్యేంత వరకు దాని మీద కొంచెం చెక్ పెట్టాలి. అది ఈ ఏజ్లో ఇంజనీరింగ్ కానీ ఏదన్నా చేయండి, మళ్ళీ ఇంకొక కోర్స్ ఏదైనా చేసి, రిఫ్రెషర్ కోర్సు, స్కిల్ కోర్స్ ఏదైనా చేయండి, కానీ ఆపొద్దు దయచేసి. మరీ ముఖ్యంగా విద్యార్థినులు, మీరు మాత్రం మీ తల్లిదండ్రులు కూడా చెప్తున్నాను, దయచేసి ఇంటర్మీడియట్తో చదువు ఆపొద్దు. మరీ ముఖ్యంగా ఎవరు కూడా, మన జిల్లాలో చైల్డ్ మ్యారేజ్ కూడా చాలా ఎక్కువైపోతుంది, చూస్తున్నాము. సో అది కూడా చేయటానికి వీలు లేదు. టీచర్స్, పేరెంట్స్ కూడా దాని మీద కూడా ఒకసారి దృష్టి పెట్టాలి. చివరిగా ఈరోజు మనం గౌరవ శాసనసభ్యులు గారు కూడా ఎంతో తోడ్పాటు ఇస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో కానీ ఏ కార్యక్రమంలో అయినా కానీ చాలా ముందుండి నియోజకవర్గాన్ని అందరినీ కూడా నడిపిస్తున్నారు. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి డిఈఓ గారు కానీ, డిఐఈఓ గారు కానీ, వాళ్ళు కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మీరు కూడా బాగా చదువుకోండి, బాగా ఆరోగ్యాన్ని మీ జాగ్రత్తగా చూసుకోండి. దానికోసం ఈరోజు మంచి భోజనం కూడా ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము. మంచి కార్యక్రమం ఇది. అదేవిధంగా స్ట్రెస్ గురి కావద్దు. ఏజ్ పిల్లలు అసలు స్ట్రెస్ అనే పదం ఈ ఏజ్ పిల్లలకు తెలియకూడదు నన్ను అడిగితే. ఎందుకంటే అంత ఎనర్జీ మీకు ఉంటుంది. ఎక్కడ కూడా సోషల్ మీడియా కొంచెం దూరంగా ఉండండి, బాగా చదువుకోండి. మీరందరూ కూడా మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. ఎప్పుడు కూడా ఎయిమ్, నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను, ఎయిమ్ కూడా, టార్గెట్ కూడా పెద్దది పెట్టుకోవాలి. ఇఫ్ యూ ఎయిమ్ టువర్డ్స్ ద స్కై, అట్లీస్ట్ యూ విల్ రీచ్ ద క్లౌడ్స్. ఓకే, మీరు ఎయిమే ఈ చెట్టు ఎత్తి పెట్టుకుంటే ఇంకా భూమి మీదే ఉంటారు. సో ఎప్పుడు కూడా పెద్ద ఎయిమ్స్ పెట్టుకోండి. ఖచ్చితంగా కూడా మీరందరూ మీ ఎయిమ్ని ఖచ్చితంగా సాధిస్తారని మరొకసారి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇప్పటికే లేట్ అయింది, కొంచెం హోల్డ్ చేశాము, దయచేసి దాన్ని క్షమించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. हाँ सर